నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. నేను పింక్ అండ్ గ్రీన్ కలర్ యాన్ తీసుకున్నాను. ఇక్కడ నేను 3.5 mm హుక్ తీసుకున్నాను. అలానే రోజ్ ఫ్లవర్ స్టెమ్ కోసం నేను స్టిక్ తీసుకున్నాను, స్టెమ్ స్టిక్. ఇంకా లీఫ్ స్టెమ్కి కనెక్ట్ చేయడానికి వైర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్లవర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. సో స్లిప్ నాట్ వేసుకొని హుక్ని స్లిప్ నాట్లో ఇన్సర్ట్ చేశాను. యాన్ టైట్ చేసుకొని ఇప్పుడు చైన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్ తయారు చేసుకోవడానికి 51 చైన్స్ వేసుకుంటున్నాను. మనకి రోజ్ ఫ్లవర్ కొంచెం చిన్న సైజ్ కావాలంటే తక్కువ చైన్స్ వేసుకోవచ్చు, అలానే పెద్ద రోజ్ కావాలంటే కొంచెం ఎక్కువ చైన్స్ వేసుకోవచ్చు. చూసారు కదా, నేను 51 చైన్స్ వేసుకున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ చైన్ స్కిప్ చేసేసి సెకండ్ చైన్ నుంచి మనం హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. సో నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ చైన్లో కూడా నేను ఇంకొక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇలా మనం వేసుకున్న చైన్స్లో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇలా వస్తుంది మనం హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. ఇప్పుడు మనం లాస్ట్ చైన్ వేస్తున్నాను, నేను హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సో ఇలా లాస్ట్ చైన్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 చైన్స్ వేసుకుంటాము. సో ఇప్పుడు మనం వర్క్ని టర్న్ చేసుకొని ఫస్ట్ స్టిచ్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. అదే సేమ్ స్టిచ్లో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఒక స్టిచ్ లీవ్ చేసుకొని నెక్స్ట్ స్టిచ్లో ఒకే స్టిచ్లో మనం 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం. ఇది సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము సేమ్ స్టిచ్లో. సో ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది లాస్ట్ స్టిచ్లో కూడా సేమ్ ఇలానే 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకొని మీ వర్క్ టర్న్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. సో ఇక్కడ నేను డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టిచ్లో మనం ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. సేమ్ అదే స్టిచ్లో ఇంకో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ మనం నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. ఆ నెక్స్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము. సేమ్ స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్. ఆ తర్వాత స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో నెక్స్ట్ స్టిచ్లో
స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చైన్ 1. సో ఈ వర్క్ అలా కంటిన్యూ చేయాలి లాస్ట్ వరకు. సో నేను ఇక్కడ లాస్ట్లో మీకు మళ్ళీ చూపించడానికి నేను లాస్ట్ స్టిచ్ వేయలేదు. సో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. ఇది సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సో నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో ఆ నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇక్కడ మన వర్క్ ఫినిష్ అయిపోయింది కాబట్టి మనం ఫస్ట్ వేసుకున్న హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ ఉంది కదా, దానిలో మనం స్లిప్ స్టిచ్ చేసుకొని చైన్ 1 వేసుకుంటాము. ఇప్పుడు మనం యాన్ని కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఎండింగ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని నాట్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా నాట్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది రోజ్ ఫ్లవర్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం సెపల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మ్యాజిక్ సర్కిల్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ మ్యాజిక్ సర్కిల్ వేసుకున్నాను, చైన్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనం మ్యాజిక్ సర్కిల్లో సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ మ్యాజిక్ సర్కిల్లో 6 సింగిల్ క్రోషెట్స్ వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ సింగిల్ క్రోషెట్. నేను మార్క్ చేసుకోవడానికి స్టిచ్ మార్కర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టిచ్ని ఇలా స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ సింగిల్ క్రోషెట్స్ కూడా మ్యాజిక్ సర్కిల్లో వేసుకోవాలి. ఇలా మ్యాజిక్ సర్కిల్లో 6 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇలా 6 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయిపోయాక సర్కిల్ని టైట్ చేసేసుకొని ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషెట్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ సింగిల్ క్రోషెట్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్నాక నేను టైట్ చేసుకుంటున్నాను సర్కిల్ని. ఇప్పుడు మనం 7 చైన్స్ వేసుకోవాలి. సో ఇక నేను 7 చైన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ చైన్ని స్కిప్ చేసేసి సెకండ్ చైన్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాము. సో సెకండ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్ వేసుకుంటాము. ఆ నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్లో ఇప్పుడు డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుందాము. నెక్స్ట్ చైన్లో కూడా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సో ఇప్పుడు లాస్ట్ చైన్లో ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 7 చైన్లో స్టిచెస్ పూర్తి అయిపోయాక నెక్స్ట్ కనిపిస్తుంది కదా అక్కడ మనకి మనం వేసుకున్న సింగిల్ క్రోషెట్స్లో నెక్స్ట్ స్టిచ్, దానిలో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి.
సో స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 7 చైన్స్ వేసుకోవాలి. సో సప్పల్కి మనం ఇదే ప్రాసెస్ 6 టైమ్స్ రిపీట్ చేయాలి. సో ఇది లాస్ట్ది. సో ఇలా 6 టైమ్స్ రిపీట్ చేశాక ఫస్ట్ వేసుకున్న దానిలో నుంచి ఫస్ట్ సింగిల్ క్రోషెట్ ఉంది కదా, దానిలో నుంచి మనం ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాము. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చైన్ 1 వేసుకొని యార్న్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మన సప్పల్. సో ఇప్పుడు మనం ఆ రిమైనింగ్ యార్న్ ఉన్నాయి కదా, అవి నాట్ వేసేసుకుందాం. సో అలా నాట్ వేసుకుంటే ఏంటంటే అవి కొంచెం టైట్గా ఉండి ఊడిపోకుండా ఉంటాయి. సో ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఇప్పుడు లీఫ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్లిప్ నాట్ వేసుకోవాలి. సో స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చైన్స్ వేసుకుంటున్నాను. నేను రోజ్ ఫ్లవర్ లీఫ్ తయారు చేయడానికి 7 చైన్స్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఈ లీఫ్ తయారు చేసుకోవడానికి నేను చెప్పాను కదా స్టెమ్కి మనం లీఫ్ కనెక్ట్ చేస్తామని. సో మనం ఇక్కడ ఈ వైర్ యూస్ చేస్తాము. నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ వైర్ కింద నుంచి మనం హుక్ వెళ్ళేలా చూసుకోవాలి. ఆ చైన్స్ స్టెమ్తో పాటు అటాచ్ అయ్యేలాగా. సో ఫస్ట్ స్కిప్ చేసేసి సెకండ్ చైన్లో మనం సింగిల్ క్రోషెట్ వేసుకున్నాం. నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకుంటున్నాము. మీరు చూస్తే ఇక్కడ ఈ వైర్ మనం చైన్స్తో పాటు అటాచ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ చైన్లో ఇంకొక డబుల్ క్రోషెట్ వేసుకుంటున్నాము. సో ఆ నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. సో ఈ వైర్ని మనం అటాచ్ చేస్తూ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్ వేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను కదా, మళ్ళీ వర్క్ కొంచెం టర్న్ చేసి ఈ వైర్ సెకండ్ వేసుకునే స్టిచ్చెస్లో కూడా కనెక్ట్ అయ్యేలాగా వైర్ బెండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఎక్కడైతే సింగిల్ క్రోషెట్ వేసుకున్నామో అదే స్టిచ్లో అదే చైన్లో మనం ఇంకొక సింగిల్ క్రోషెట్ కూడా వేసుకుందాము. మీకు కనిపిస్తుంది కదా. సో సేమ్ చైన్లో నేను ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ వర్క్ చేస్తాము బ్యాక్ స్టిచ్చెస్లో. సో ఇప్పుడు బ్యాక్ చైన్స్లో మనం ఫస్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుందాము. నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుందాము. సో ఆ నెక్స్ట్ చైన్లో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుందాము. నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుందాము. ఆ నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుందాము. సో ఇప్పుడు మన స్టిచ్చెస్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషెట్ ఉంది కదా, సో అక్కడ మనం స్లిప్ స్టిచ్ వేసుకుందాము. మన వైర్స్ని పక్కకి తీసేసి ఇప్పుడు మనం ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి.
సో స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చైన్ 1 ఇప్పుడు మనం యాన్ని కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ రిమైనింగ్ యాన్ని మనం ఆ వైర్కి చుట్టేసుకొని టైట్ చేసేసుకోవాలి. ఇలా ఈ వైర్ని ముందుగా తిప్పేసుకొని ఇప్పుడు మనం యాన్ని కూడా వైర్ చుట్టూ చుట్టుకోవాలి. మన లీఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా యాన్ కట్ చేసేసుకుందాం. సో లీఫ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అసెంబ్లింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం రోజ్ స్టెమ్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తున్నాను. స్టెమ్ స్టిక్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఇలా స్టెమ్ని మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్లూ స్టిక్స్ ఉంటాయి. సో గ్లూ స్టిక్స్ మనం హాట్ గ్లూ స్టిక్స్ ఇవి అప్లై చేస్తూ మనం రోజుని ఫోల్డ్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెప్పల్ అటాచ్ చేస్తున్నాను గ్లూ అప్లై చేసి. సో ఇలా అప్లై చేసుకొని మనం స్టెమ్ కింద నుంచి ఇలా సెప్పల్ని రోజ్ ఫ్లవర్కి అటాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం సైడ్స్ కూడా అలానే గ్లూ అప్లై చేసి ఒక్క సైడ్ రోజ్కి అటాచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక్క స్టెమ్కి గ్లూ అప్లై చేసి అన్నీ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టెమ్కి యాన్ ఫోల్డ్ చేసుకుందాం. కొంచెం గ్లూ అప్లై చేసుకొని యాన్ని స్టెమ్ చుట్టూ చుట్టుకోవాలి ఇలా. సో ఇలా ఒక హాఫ్ వరకు చుట్టుకున్న తర్వాత మనం లీఫ్ అటాచ్ చేయాలి. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్ వరకు మనం యాన్ చుట్టుకొని ఇప్పుడు లీఫ్తో పాటు మనం యాన్ని చుట్టుకోవాలి. సో ఇలా ఈ విధంగా స్టెమ్ అండ్ లీఫ్ అటాచ్ చేస్తూ మనం యాన్ని ఈ విధంగా చుట్టుకుంటూ స్టెమ్ లాస్ట్ వరకు యాన్ని ఇలా చుట్టుకుంటూ ఉండాలి. సో లాస్ట్లో కూడా కొంచెం గ్లూ అప్లై చేసి ఇప్పుడు రిమైనింగ్ స్టెమ్కి కూడా యాన్ని చుట్టేసుకుంటే ఆ రిమైనింగ్ యాన్ మనం కట్ చేసేసుకోవాలి. మన స్టెమ్ వరకు యాన్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మన రోజ్ రెడీ అయిపోయింది. చూసారా రోజ్ ఎంత అందంగా ఉందో. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయాలనుకుంటున్నారా? సో ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసేయండి.